హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో లాస్ట్ ఇయర్ మనం వినాయక చవితికి వినాయకునికి పెట్టే పత్రి ఆకులైతే మనం ఆ పూలు అన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. సో మా గార్డెన్లో అన్నీ కూడా చూపించాను మీకు. ఈ ఇయర్ ఏంటంటే అసలు మనం వినాయకుడిని అన్ని షోరూమ్స్లో ఎందుకు పెడుతున్నాము అని కొంతమంది కామెంట్లో అడుగున్నారు. చాలామంది మెసేజ్ కూడా పెట్టున్నారు. సో వినాయకుడిని పెట్టుకున్నారు మీరు ప్రతి షోరూంలోనూ, మీకు ఏమన్నా చాలా ఎక్కువ ఇష్టమా, లేకుంటే మీరు ఎందుకు పెట్టారు రీజన్ చెప్పండి అని. సో మీ అందరికీ ఈరోజు చెప్దామని ఇలా కాసేపు మన గణపయ్య దగ్గర కూర్చొని గణపయ్యతో కలిసి ఈరోజు చిట్చాట్. ఎప్పుడైనా మీరు మన షోరూమ్కి వస్తే ఫస్ట్ మిమ్మల్ని పలకరించే అతిథి ఎవరో తెలుసా? మన గణపయ్య. సో ఎదురుగుండా మీరు రాగానే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని పలకరిస్తాడు. సో మీరు కూడా ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు దండం పెట్టుకోవడం, లోపలికి రావడం నేను చాలాసార్లు గమనించాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మన గణపయ్య గురించి చెప్పాలంటే, గణ అంటే మన ప్రజలు, పతి అంటే దేవుడు లేదంటే రాజు. సో ప్రజలకి రాజు లేదా ప్రజలకి దేవుడు. సో రెండు ఒకటే. ఎందుకు అంటే దేవుడికైనా మన రాజుకైనా పెద్ద చిన్న ఏది తేడాలు ఉండవు. సో న్యాయం ఒక్కటే వాళ్ళకి కావాల్సింది. న్యాయంగా ధర్మంగా ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే వీళ్ళు ఉంటారు. అది తెలిసిందే కదా. చాలా మనం పాతకాలంలో అన్ని స్టోరీస్ చదివినా రాజులు ఎంత ధర్మంగా ఉంటారో అందరమే చూసాం కాబట్టి. సో చూసామనడం కంటే చదివాం కాబట్టి. సో గణపయ్యకి ఇంకొక పేరు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నహర్త, అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసే ఆయనని అర్థం కదా. సో మనం చేసే ఏ పనైనా ఆటంకం లేకుండా ఉండాలన్నా, మన మంచి కార్యం ఏదైనా ఒక శుభకార్యం చేసేటప్పుడు ఫస్ట్ మనం గణపతికి పూజ చేస్తాం. ఎందుకు అంటే ఆ కార్యం శుభంగా జరిగిపోవాలి, ఎటువంటి ఆటంకాలు రాకూడదు అని. అలాగే ఏదైనా సరే ఒక మూవీ చూడండి, మూవీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా గణపయ్యకి పూజ చేస్తారు. అండ్ లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, ఏది చేయాలన్నా ఫస్ట్ మనం గణపయ్యకి పూజ చేసిన తర్వాతే స్టార్ట్ చేస్తాం కదా. అలాగే మన గణపయ్యకి ప్రతిరోజు మన షోరూంలో పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత అగరబత్తి తీసుకొని మన పట్టు సెక్షన్ కానీ అంతా కూడా మొత్తం ధూపం చూపిస్తారు. ఇది మేము ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు. సో ఎందుకు అంటే ఆయన ఆశీర్వాదంతో ఇక్కడ మీరు తీసుకునే ప్రతి శారీ కూడా శుభకార్యాలకే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మీరు చేసే శుభకార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఇలా ప్రతిరోజు కూడా ధూపం వేసి అన్నీ కూడా స్వామికి సమర్పిస్తాం అన్నమాట. సో ఇది మనకి ఎప్పటి నుంచో తరతరాలుగా వచ్చే ఒక మంచి అలవాటు. అందుకే మన ప్రతి షోరూంలో కూడా గణపయ్యని పెట్టాము. సో నాకైతే చాలా చాలా సెంటిమెంట్గా ఆయన అన్ని రకాలుగా నాకు ధైర్యాన్ని ఇస్తాడు. సో నాకు అందుకే చాలా ఇష్టం గణపయ్య అంటే. అంతేకాకుండా మన షోరూమ్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది పట్టు శారీస్ అన్ని శుభకార్యాలకు తీసుకుంటారు కాబట్టి వాళ్ళందరి కూడా ఆయన ఆశీర్వాదంలో వాళ్ళు తీసుకుని వెళితే నాకు చాలా చాలా ధైర్యంగా, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అందులోనూ మా ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తుంటారు, ఏదైనా ఒక మంచి కార్యం అంటే నీ దగ్గరికి వచ్చి శారీ తీసుకెళ్తే మాకు నిజంగా ఆ సెంటిమెంటే వేరే ఉంటుంది గాయత్రి అన్నప్పుడు. నేను నిజంగా చాలా ఈ కాంప్లిమెంట్స్ చాలా విన్నాను. దాంతో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇది మీ ముందు చెప్పాను అనుకోండి, ఇది నేను ఏదో కమర్షియల్గా చెప్పాను అనుకుంటారనే భయంతో చెప్పలేను. కానీ ఈరోజు మాత్రం మన గణపయ్య దగ్గర కూర్చొని మరీ చెప్తున్నాను. అసలు ఎంతమంది మా షోరూంలో శారీస్ తీసుకోవడానికి ఒక సెంటిమెంట్గా భావించే వాళ్ళు ఉన్నారు అంటే నిజంగా నేను ఎప్పుడు వచ్చినా సరే కనీసం నెలలో ఒక్కసారన్నా ఇది వింటూ ఉంటాను. సో మీ దగ్గర తీసుకుంటే మాకు చాలా బాగుంది అని చెప్తుంటారు. సో అది మన గణపయ్య ఆశీర్వాదం. కొంతమంది అయితే మన దగ్గర శారీ తీసుకున్నప్పుడు గణపతి దగ్గరికి వచ్చి ఆటోమేటిక్గా ఇలా దండం పెట్టుకుని వెళ్తుంటారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక నమ్మకం మనకి ఆయన పైన.
సో మనకి తల్లిదండ్రులు అంటే ఎంత నమ్మకమో మన గణపయ్య మీద కానీ మన అందరూ కూడా ప్రతి దేవుడి మీద నమ్మకం అయితే ఉంటుంది. కానీ విఘ్నాలకి ఫస్ట్ ఆయన్ని కొలిచేది మనకి సాంప్రదాయం కాబట్టి ఏ కార్యం చేస్తున్నా ఫస్ట్ మనం గణపతిని తలుచుకుంటాం. కాబట్టి నాకు సెంటిమెంట్గా గణపతి మన స్టోర్లో ఉంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇన్ని కుటుంబాలు, సో వీళ్ళందరూ కానివ్వండి, మనం వాళ్ళతో పాటు మనం అందరం బాగుంటాం కదా. సో మీరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆయన సాయి చూస్తారు. ఆయన సాయి చూసినప్పుడు ఆయన మనకి ఆశీర్వాదం ఇస్తారు. చాలు, ఇంకా అంతకంటే ఏం కావాలి. సో ప్రతిదీ మనకి ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆటంకం లేకుండా సాఫీగా జరిగిపోయింది అనుకోండి, ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. సో ఇదండి మన షోరూమ్స్లో ఉన్న గణపయ్య గురించి విశేషం. సో ఇంకా మీకు ఏమేమి విశేషాలు కావాలో ఇంకా కూడా నాకు కామెంట్ పెట్టండి. మీకు నా దగ్గర నుంచి కావాల్సిన ప్రతి విషయం కూడా నేను చాలా క్లియర్గా అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.